వైసీపీ చీఫ్ జగన్కి ప్రతిపక్ష నేత హోదా కల్పిస్తే అసెంబ్లీకి వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. జగన్కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడం వల్లే సభకు హాజరు కావడం లేదన్న సంకేతాలను ఇచ్చారు. తమపైన అనర్హత వేటు వేసినా వెనక్కి తగ్గేది లేదంటున్నారు ఎమ్మెల్యే చంద్రశేఖర్ తోటి. ఇక మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ఏపీ శాసనసభ శాసనమండలి సమావేశాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు హాజరయ్యే అంశానికి సంబంధించి మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు ఉన్నారు. సార్, 17వ తేదీ నుంచి అసెంబ్లీ కూడా ప్రారంభం అవుతుంది. స్పీకర్ గారు ఒక సూచన చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభకు రావాలని. ఆ స్పీకర్ చేసినటువంటి సూచనని మీరు గౌరవం తీసుకుంటారా లేదా? స్పీకర్కి మేము చాలా సందర్భాల్లో చెప్పాం, అయ్యా మేము వస్తాం, మాకు తగినటువంటి సమయాన్ని కేటాయించండి అని చెప్తున్నాం. చిన్నపిల్లలు ఆడినట్టు పబ్జీ గేమ్ ఆడినట్టుగా ప్రతిసారి బెదిరించేటటువంటి కార్యక్రమాలు, ప్రజాప్రతినిధులను చులకనగా చూసేటటువంటి కార్యక్రమాలు, ప్రజాప్రతినిధుల్ని ఎక్కడ అవహేళన చేసేటటువంటి కార్యక్రమాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలకి గౌరవం ఏదండి? గౌరవం ఉందా? ప్రతిసారి విచక్షణ లేనటువంటి మాటలు మాట్లాడుతుంది ఎవరు? తెలుగుదేశం నాయకులు కదా. అలాంటి నాయకుల సమక్షంలో వెళ్ళేసి చర్చించాలి అంటే సమయాన్ని మాకు హక్కుగా రావాలని అడుగుతున్నాం. సమయం ఇస్తానండి, వస్తామని చెప్తున్నాం. ప్రతిపక్ష నాయకుడికి కావాల్సినటువంటి సమయాన్ని కేటాయించే దమ్ము ధైర్యం మీకుంటే రావడానికి మేము సిద్ధం అంటున్నాం. మేమేం పదవులు అడగట్లేదు, మాకు తాయిలాలు అడగట్లేదు. మేము అడుగుతుంది ప్రజల కోసం పోరాడడానికి సమయాన్ని కేటాయించమంటున్నాం. మీకు దమ్ముంటే ఇవ్వండి. ఈ యొక్క బెదిరింపులు, ఈ యొక్క ఉడతొలుపులు మానాలని వారికి కూడా హితో పలుకుతున్నాం. ప్రతిసారి మీరు శాసనసభకు హాజరు కాకపోతే డిస్క్వాలిఫై అంశం ఒకటి తెరపైకి వస్తూ ఉంది. మళ్ళీ ఇప్పుడు సభ కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకపోతే డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. దీని గురించి ఏమనుకుంటున్నాను? ఆల్రెడీ చెప్పడం జరిగింది. దీని గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం, చాలా సెషన్లో మాట్లాడుకున్నాం. మీకు నిజంగా ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే ప్రతిపక్షాన్ని గుర్తించండి. మీకు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు కాబట్టి, చిత్తశుద్ధి లేదు కాబట్టి, ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన లేదు కాబట్టి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు ఏం చేయాలనుకుంటే చేసుకోండి. ఎవడొద్దంటున్నాడు? ఎవడు భయపడుతున్నాడు? మిమ్మల్ని ఏమైనా రిక్వెస్ట్ చేస్తున్నామా? మేము జీతాలు ఇయ్యము, మేము అనర్హత వేటు వేస్తా, ఎవరిని బెదిరిస్తున్నారు? ఎవరు భయపడతారు? కాబట్టి అట్లాంటి ఉడతూపులకి చింతకాయలు రాలవు. ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. ఈరోజు 2 సంవత్సరాల నుంచి ప్రజా పోరాటాలు చేస్తుంది. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇంకో పార్టీయే లేదు, ప్రతిపక్ష పార్టీయే లేదు ఈ రాష్ట్రంలో. ఉన్నటువంటి పార్టీలన్నీ కలుపుకొని గంపగుత్తాగా ప్రజల్ని మోసం చేస్తుంది కూటమి. కాబట్టి అలాంటి అయ్యన్న పాత్రుడు గారి వ్యాఖ్యల్ని మేము సీరియస్గా తీసుకోవట్లేదు. ప్రజా సమస్యలనే మేము సీరియస్గా తీసుకుంటున్నాం. జీతాలు తీసుకుంటున్నారు కానీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం లేదు. ఇలా ప్రజలు డబ్బులు తీసుకుంటూ అసెంబ్లీకి రాకపోవడం సరికాదని కూడా అంటూ ఉన్నారు. మీ ఇంట్లోకి వచ్చి తీసుకుంటున్నామా జీతాలు? మీ దగ్గరకు వచ్చి అడుక్కొని తీసుకుంటున్నామా? ఎవరిని బెదిరిస్తున్నారు? నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా పోరాటాలకి సిద్ధమై ఉంది. మీరేం చేయాలంటే చేసుకోండి అని చెప్తున్నాం. మేము మిమ్మల్ని ఎప్పుడన్నా వచ్చి అడిగామా? ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా, ఎమ్మెల్యే అయినా మాకు జీతం ఇవ్వండి అని మిమ్మల్ని వచ్చి అడిగామా? మీ ఇష్టం. మా హక్కుగా వచ్చేదాన్ని మాకు మీరు వేస్తున్నారు. వద్దు అనుకుంటే ఆపేసుకోమని చెప్తున్నాం కదా. ఎవరు భయపడుతున్నారు? అంటే ఒకవైపు శాసనసభ జరుగుతూ ఉంది. శాసనసభలో మీరు చర్చించకపోతే ప్రజా సమస్యలు ఎక్కడ చర్చిస్తారు? ప్రజా సమస్యలు చర్చించటానికే సమయం కావాలి. ఆ సమయమే లేనప్పుడు లోపల పోయి ఏం ఆడుకోవాలి? పబ్జీ ఆడుకోవాలా? సమయాన్ని కేటాయిస్తామని చెప్తే ఖచ్చితంగా వస్తామని చెప్తున్నాం. సో ఇది మొత్తంగా శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడటానికి తగినంత సమయం ఇస్తే తాము ఖచ్చితంగా శాసనసభ సమావేశాలకు హాజరవుతామని ఎమ్మెల్యే చంద్రశేఖర్ చెప్తున్నారు. అదే సందర్భంలో తమ డిస్క్వాలిఫికేషన్ అంశానికి సంబంధించి ఏదైతే విమర్శలు వస్తున్నాయో వాటిపైన కూడా స్పందించారు. ఒకవేళ తమని డిస్క్వాలిఫై చేయాలనుకుంటే చేసుకోవచ్చు, తమకు ఎలాంటి భయం లేదు అని కూడా అంటూ ఉన్నారు. కెమెరా పర్సన్ సాయితో రమేష్, రాజ్ న్యూస్, తాడేపల్లి నుంచి.